అబ్బాయి నేను పుట్టింది నీ కోసం కుదిరనులే మనకు నా రాజా కుదిరనులే మనకు అబ్బాయి ఏముంటే భయమా ఏమంటాంది ఏం పేరు మెక్క పేరు ఆటికొచ్చానుకు చాంది నీకు 3 నీకు 4 ఖైరును ఎందుకురా రారా ఇట్లా అన్నా అబ్బాయి ఏమంటుంది ఏమనింది ఏం పెన్నురా చలికాలం అంతా నోరు మూసుకోప్ప గిట్టప్ప తెచ్చుకునే ఆడలు మనం ఎప్పుడు చూసినా నువ్వు తెలుసుకునే ఉండేవి మంత్రసాన్ అనుకుంటే 60 ఏళ్ళ ముస్లిం అనుకున్నా ఖైరు వయసు అనుకున్నా ఆయన అంత వయసు అనుకున్నా మీకు మంత్రసాని నాకే కదమ్మా ఇక్కడ ఉండే మగవాళ్ళకి అందరికీ అంతే మగవాళ్ళు కదా నీకేమనిపిస్తుంది అక్క నీకేమనిపిస్తుంది అనుకుంటాను అనిపిస్తుంది అమ్మాయి పోతుంది పోతుంది ఏమనుకుంటాం ఎక్కడ పోతుంది తమగా నుంచి వచ్చాను నా తమిళంగా కిట్టయ్య తప్ప ప్రతిసారి గిక్కుంటాడు ఏమో చూడు పోతుంది
మరి అన్నగారితో ఇక్కడ పేరు చెప్పకుండా మరి ఇక్కడ కళాకారుల గౌరవించి మరి ఇక్కడ మతానికి 100 రూపాయలు మరి కళాకారానికి 100 రూపాయలు సమర్పించారండి. వారికి వారి కుటుంబానికి ఆ చిన్నమ్మ తల్లి మళ్ళీ లక్ష్మీ నరసింహ స్వామి ఎల్లవేళగా చల్లగా బలమని వారు కోరుకుంటున్నామండి. ఎక్కడ పోయేది రారా వస్తావా నేను రావాలా ఆడికొస్తే భయమా ఆడికొస్తే భయమానే అయితే తమ్ముడు ఇంతగా కష్టపడతాడే నీ ఎప్పుడైనా భర్త పడుతాను కొట్టాలంటుడు లేకపోతే నాకు సపోర్ట్ ఉండవచ్చు నువ్వు నీకు సపోర్ట్ వస్తే వాళ్ళకు 4 అవుతాయి. ఏమి ఇంతమంది మగవాళ్ళు నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తాను రా ఏమి నీకు ఎవరైనా సపోర్ట్ రమ్మని చూద్దాము. అంతవరకు మా వాళ్ళకి ఏమైనా జరిగిందే జరిగింటే అంటే నువ్వు మగవాణివి కాదనమాట. దుమ్ము లేపింది నువ్వు మగవాణివి కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మగవాళ్ళే. నువ్వు మగవాణివి కాదు. నేను మగవాళ్ళు కాదే అయితే ఇంటికి లక్ష ఎన్నికాడికి రా ఎక్కడికి ఎన్నికే అతి మాట మాట్లాడుకో మొత్తానికి నీకు ఎవరైనా ఉండాలి కదా ఎందుకు లోపలికి వచ్చినట్టు లేవు నువ్వు నీకెవరు లేకపోతే ఏమి ఈ ఊర్లో కిష్ట అయినారు రెడీగా అంటే నా ఇంట్లో పెద్ద దిక్కుగా నా తండ్రి లాగా అంటావు. కాదు కాదు నీ తండ్రి కాదు చూడు ఏమంటాడు చూడు ఏమంటున్నాడు మీదికి వస్తాండవే ఆడవారు మాకు ఎప్పుడు చూడలా చూడకనే కదా ఈ బాధ ఏం బాయ్ రోగం రా నువ్వంటే పాడి నువ్వంటే పాడి సరే కాదు కాదమ్మా మొత్తానికి నువ్వు ఏమేం పని చేస్తావు అబ్బాయి మరి హాస్పిటల్లో టాప్ నర్సు అబ్బాయి నర్సు అవును మరి అయితే నైట్ అంతా ఏం పని చేస్తావు నైట్ అంతా అబ్బాయి అయినా నేను మంచి మంచి పాటలు పాడతాను మంచి మంచి నాట్యాలు కూడా చేస్తాను అబ్బాయి అవును మరి ఏందులో పెట్టేది అలా కాదురా మాట్లాడేది అలా కాదు అబ్బాయి మరి నువ్వు ఉత్ని చేస్తావా నీకేమైనా డబ్బు ఇవ్వాలమ్మా అలా మాట్లాడాలా వెదవా అబ్బాయి నైట్ అంతా కూడా నేను ఇలా మంచి మంచి పాటలు మంచి మంచి నాట్యాలు చేసేదానికి ఏం మరి రోగంరా నీకు అయినా అబ్బాయి మరి నీకు ఎలా ఉందంటే మరి ఇల్లు చూసుకుని నాకు ఎలా ఉందో తెలుసా అబ్బాయి అబ్బాయి అందమైన మామా చందమామలాంటి మామా నీ అందమంతా చూసి నే మురిసిపోయా
అబ్బాయి హైదరాబాదులోన అకాల బేగాలని నా నడుము పెరిగాడుందువా నా పెదవి దొండ పండు నా మనసు నీపై ఉండు నది రేఖ వచ్చిన నా నడుము పెరిగాడుందువా దాంట్లో కొట్టచ్చు కాదురా మేము ఆడవాళ్ళం తెలియదా ఇంటికి వచ్చిన వారికి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలని తెలియదా నీకు ఏం కూడా ఇరిగిపోతుందా బేరింగ్ అంటే ఏంటి అవి తెలీదా బేరింగ్ అనగా బండి కూర్చుంటుందమ్మా ఎలా కూర్చుంటుంది బండి కూర్చుంటున్నారుకో మన మేకలకు ఇబ్బంది కాదురా ఆ బండి బోర్కు వస్తే ఇంకో బండి చూసుకుంటాము బండి కింద బండి ఉంది కాదురా అలాంటి డొక్కు బండి మాకెందుకు దొక్కుబండి మాకెందుకు అని మేము దూరభారం ప్రయాణం చేసేవాళ్ళము బండి చూసుకుంటాం రా దొక్కుబండి అయినా ఏమి దొక్కుబండి కాదు గ్యాస్ వెల్డింగ్ పట్టించుకో బ్రహ్మాండం ఉంటుంది ఏమది బాగా తయారైతుంది మా పిల్ల కాదమ్మా ఏమబ్బా నేనని ఇంతగా జాయిన్ చేస్తాను పాడబడతాను ముందు నీ ఊరేంటి నీ పేరేంటి నీ అడ్రస్ ఏంటి అబ్బాయి నీకు నైట్కి ఎంత డేకి ఎంత నిమిషానికి ఎంత నైట్ ఫుల్ నైట్కి ఏంది పొగులకి ఏంది నిమిషానికి ఏందిరా అలా పోయినాయినా అలా మాట్లాడితే మరి ఇక్కడ చూస్తున్న జనాలు కూడా అర్థమవుతుంది కదా అబ్బాయి మరి నా పేరు ఊరు చెప్పాలంటున్నావు అబ్బాయి మరి నా పేరు నా ఊరితో నీకేం పని అవునా కాదమ్మా నీ పేరు చెప్పినామనుకో చెప్తే నీ ఊరు చెప్పినామనుకో చెప్తే నేను అర్ధరాత్రి కాడ 12 గంటల కాడ రావచ్చు నీ దగ్గరికి ఎందుకురా 3 గంటల కాడ రావచ్చు ఎందుకు తెల్లారున 5 గంటలకు రావచ్చు అది ఎందుకు అంటున్నా నువ్వు కారణం చేస్తావు కదా పోయేదానికి అంటే నేను టాప్ నర్సు కాబట్టి మరి నా ఇంటికి ఎప్పుడైనా కానీ రావాలి అంటున్నావు కదా టాప్ అంటే మరి హాస్పిటల్లో టాప్ అంటే హాస్పిటల్లో మరి టాప్ నర్సు నేను అనగా మరి హాస్పిటల్లో ఒక 100 మంది 150 మంది 200 మంది ఉంటారు కదా నర్సులు వాళ్ళందరి హెడ్ నేను అవును మరి నేనేం చెప్తే వాళ్ళు అది చేయాలి అందరికి ఇంజక్షన్ వేస్తానా నేనేంరా నేను హెడ్ అంటున్నాను కదా నేను చెప్తే నా కింద నర్సులు వేయాలి కాదు అంతమంది సిస్టర్లు ఇంజక్షన్ చేస్తారు నువ్వు ఒక ఇంజక్షన్ చేయించుకో ఏం చేయించుకునేది కరోనా రాకుండా మాలాంటి రోగాలు రావురా ఇలాంటి వాళ్ళకి వస్తాయి అలాంటివి నీకు తెలుసులో లేదా కరోనా వస్తుందని ముందుగానే ఇంజక్షన్ వేసినా కదా ఈ పక్క ఈ
అబ్బాస్ అబ్బా, ఇక మనమయ్య నా పేరు చెప్తాను అంటున్నా. నా పేరు అబ్బాయి, మరి ఫస్ట్ నా ఊరు పేరు చెప్పు. ఏమది నాకు ఓపిక చాలా తక్కువ ఉంది కానీ అడిగించేస్తా. ఏమనుకున్నావేమో హాస్పిటల్లో మరి టాప్ నర్సు కాబట్టి అది కోసేసి మళ్ళీ ఆపరేషన్ నేనే చేస్తా. జరగదులే. సరే గాని అబ్బాయి, మరి మా ఊరు అనంతపురం జిల్లా గుత్తి దగ్గర గుంతకల్లు బాబు. ఓయమ్మ మీకు ఓయమ్మ అనంతపురం జిల్లా. ఓహో పాడు కావదా? అవును. మరి ఎవరంటే గుంతకల్లు. గుంతకల్లు మాది కూడా దాని పక్కల. ఇది పైన నాది కింద. ఏమిరా అది? కాదు నన్ను అంత గుర్తుతా. చెప్తున్నా. మీ అమ్మలు మీకు సినిమా పెట్టారు. నాలుగు కోసేస్తా విధవా, ఈ మాటలు మాట్లాడేవనుకో. అబ్బాయి, మరి నేను పెద్ద పేరు చెప్పేస్తున్నా. అబ్బాయి, నా పేరు చెప్పాలంటే నాకు చాలా సిగ్గు. నా పేరు చెప్పాలంటే నాకు చాలా సిగ్గు. నా పేరు లలిత పుష్ప ఇమ్మల కమల కళాకాంత. లలిత కళ అలా కాదబ్బాయి, లలిత పుష్ప ఇమ్మల కమల కళాకాంత. ముద్దు పేరు అంటే చాలా ముద్దుగా, చాలా బొత్తుగా, చాలా అందంగా ఉన్నానని నాకు ముద్దు పేరు పెట్టారండి. నా పేరు సుస్మిత అంటారు బాబు. మీ అమ్మ నీకు ముద్దుగా సుస్మిత అని పేరు పెట్టుకున్నారు. అవునబ్బా. నాకు కూడా మా అమ్మ మంచి పేరు పెట్టుకున్నారు. ఏం పేరు అది? దూరం ఉండరా? హోటల్లో పిండిలే. ఓహో, హోటల్లో నేను పగలంతా హోటల్లో పోతానా? పోతా అంటే కాదురా, చేతులు ఎక్కడ వస్తుండేది? చపాతి పూరిని చపాతి పూరిని అంటాను. హోటల్లో పిండి పిస్తా అంట. అంటే అబ్బాయి, నువ్వు హోటల్లో గోధుమ పిండి తీస్తానే కాబట్టి హోటల్కి వచ్చిపోయే వాళ్ళు ముద్దుగా నీ పేరు పిలిచేవాడా, పిసుకోడా పేరు పెట్టుకున్నాను అంటావు. పిసురాడా పిసురాడా. సరేమ్మా, నీ పేరు చెప్పినావు, నీ పేరు చెప్పినావు. సరే నువ్వు ఏమేమి పని చేస్తావు? అబ్బాయి, మరి నేను మంచి మంచి పాటలు పాడతాను, కానీ నాకు డబ్బు ఇస్తే ఆడతాను, పాడతాను. నాకు ఒక్క పాట పాడితే 10,000 అవునా? ఇంకా ఇంకా ఇంకా
చెప్తాడే ఆహా. బాగానే ఉండు అయినా అబ్బాయి ఆడలంతా అలా కొట్టి మాట్లాడుతున్నావు కదా నా కళ్ళ చూసి. అయినా అబ్బాయి మా ఆడవాళ్ళంతా అక్కడ పోయి రాపండి మా ఒక అర్ధగంట. అయినా మొత్తానికి పెట్టో కట్టో మొట్టరా చెక్ చేస్తారమ్మా ఆయన రాని రాదు. అబ్బాయి ఇంతకు ముందు 6 మంది కొడుకులు కాన్ చేసింది మా అమ్మగారి పేరు మొత్తం సని మల్లక్క. ఆయన కూతురు అంచినమ్మ అంటారు బాబు. నా పేరు అంచినమ్మరా అంచినమ్మ. అవునక్క ఏం పేరు? దాటిచ్చిండు. ఏమబ్బాయి మరి శీలం కొన్నమ్మ తల్లి ఆయన అమ్మ కొనమ్మ వారు నొప్పులు ఎక్కువైపోతున్నాయి. అమ్మా తొందరగా కలుపు చేయాలి. అయినా నీ కాన్పు కదా కొంచెం పక్కన ఉండరా. చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నాడు. చూసావా తల్లి? ఏంద్రా ఏం మాట్లాడుతున్నారు? చూసావమ్మా అయినా ఆడదని తెలియకుండా ఆడబిడ్డ గౌరవం లేకుండా మీ ఇంటికి వచ్చే మర్యాద ఇలాగేనమ్మా చేసేది. అమ్మ మంత్రసాని సైతం కూడా చేస్తున్నానమ్మా మీరు నాకు. దూరం ఉండరా. అమ్మ మంత్రసాని వారి మాట ఎందుకు తల్లి? తొందరగా కాన్పు చేయవమ్మా. అయినా కానీ మరి మా అమ్మగారు ఇన్ని రోజులు మీ ఇంట్లో కాన్పు చేశారు. 6 మంది కుమారులు కాన్పు చేశారంటే కదా. అందుకోసమని ఈ మాటలు పట్టించుకోకుండా నీ కోసమన్నా మా అమ్మగారి మాట కోసమన్నా నీ దగ్గర కాన్పు చేస్తానమ్మా. అవునమ్మా. వీటిని కొంచెం పక్కనకి వెళ్ళమని చెప్పమ్మా. తలారి నాకు ఇంకా పెళ్లి కాలేదబ్బాయి. చూసావమ్మా వాడు ఏమంటున్నాడు? చూసావా తల్లి? లేదు తల్లి తొందరగా కాన్పు చేయవమ్మా. నీ కాన్పు చేయాలంటే మరి మా అమ్మగారు పోతూ పోతూ నాకు ఒక నోటి పిచ్చి నేర్పించారమ్మా. ఏంటమ్మా నోటి పిచ్చి తల్లి? అంటే ఏంది తల్లి? నోటి పిచ్చి ఆకు ఒక్క సున్నము దుక్కు నీ పండవన్నా నీ మంతరదనమ్మా కానుబుద్ధి తల్లి నీకు కావచ్చిన ఇస్తాను వక్కిస్తాను కట్టుకుని పిల్లలు పెట్టుకున్న ఆవరణాలన్నీ ఇస్తాను. తల్లి
అలాగే నీకు కాన్ చేస్తానమ్మా. అక్కడ వెళ్ళి కూర్చో తల్లి. అలాగే తల్లి. అబ్బాయి రాలేట్లా కొండమ్మ తల్లి కూర్చేరా. అబ్బాయి మరి ఇప్పుడు కొండమ్మ తల్లి కాన్ చేయడానికి వెళ్తున్నాను కదా, ఆడవారు వస్తే లోపలికి రమ్మని చెప్పు, మగవారు వస్తే బయట రమ్మని చెప్పు నాయన. దయచేసి అందరూ బాగినానమ్మా. ఆడవాళ్ళతో అక్కడ ఉన్న మగవాళ్ళతో రోజు రాండి. మగవాళ్ళు ఎందుకురా? అబ్బాయి నువ్వు అమాయకుడివి, ఏమి తెలియని వాడివి. ఏంటికి వచ్చినాడప్ప? బాయ్ సరే కానీ ఇక్కడ చూస్తున్న వారికి కనబడకుండా తినబట్టు పట్టుకోవాలన్నా ఇక్కడ బట్ట లోపల నాయన. అవునబ్బా చూడు చాలా చక్కగా. ఎవరిరా? ఏమైందిరా? ఏమైంది? అప్పుడే పుట్టిన బిడ్డ ఎక్కడన్నా కొరుకుతుందా బాబు? కాదబ్బా ఏం మాయరోగం వచ్చింది నీకు? పసిబిడ్డ పట్టుకోవాలా మాట్లాడుతున్న వాళ్ళ పుట్టి వస్తున్నావే. కొన్నమ్మ తల్లి తెలిసింది అనుకో నీ కాలు చేతులు తీసేస్తుంది. అబ్బాయి అబ్బాయి అలాగని బిడ్డను ముద్దుకునేది నీకు తెలియదు కదా, మరి నేను చూసి అలాగే బిడ్డను ముద్దుకో. ఏమి అబ్బాయి అయినా కానీ అబ్బాయి ఆ ముక్కు చూడు, ఆ ముక్కు చూడు, ఆ చెక్కులు చూడు, ఆ చిన్న చిన్న పెదాలు చూడు, ఆ బొట్టు చూడు, ఆ కాళ్ళు చూడు. నాకేం కలవరు అలాంటి బిడ్డ పుట్టేదానికి. నేను చాలా అందంగా ఉన్నాను. అబ్బాయి మా ఇద్దరికి అన్నీ ఆడుకొని మీ ఇంటికి వస్తే అబ్బాయి మరి నాకు ఇవ్వచ్చు డబ్బులు నేను వెళ్తాను. రైట్ అని బిడ్డ తీసుకోపోతే ఎవరు మీ నాయన ఇచ్చే డబ్బులు? అవునబ్బాయి మన నాయన వెళ్ళి వచ్చిన అబ్బాయి సరిపోతాది అమ్మంటారా? సరిపోతాది. తలారి తలారి మంత్రసాని వచ్చి కాంతి చేసింది కదా, చక్కటి ఆడబిడ్డ పుట్టినది. మరి పావుగడ పట్టణం వెళ్ళి ఒక 5 మంది బ్రాహ్మణులు గాని లేకుండా 9 మంది బ్రాహ్మణులు తీసుకురాము. సన్న బిడ్డ కదరా, ఇప్పుడు పుట్టింది కదా.
నా బిడ్డ సరే ఎంతమంది పిల్లపలా ఒక 5 మందిని వెళ్ళప్పు. 5 మంది ఆడ మొత్తం 175 మంది స్వామి ఉన్నారా? అవులే. కరోనా వచ్చి 27 చచ్చిపోయారు అంతా. ఇంకెంత జనం ఉన్నారు? ఇంక 3 ఉన్నారు పిల్లపుదా. తొందరగా వెళ్ళప్పు. అయ్యా స్వామి 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 ఏది సత్యం మనం లోపల స్వామి ఏం చేస్తున్నావు లోపల? స్వామి నువ్వు మీ అమ్మ పూజ చేస్తుంది. మీ నాయన ఎక్కడ పోయాడు? స్వామి ఏమి మీరు సత్యమైన స్వామినా? స్వామి మీరు సత్యమైన స్వామి మీకు ఏం చేయాలి స్వామి? రావింటి వస్తాడు కుక్కలు ఎంట పడా ఇటు నుంచి చిన్న కట్టుకున్నా